హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక మ్యాట్రెస్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నాకు ఈ వీడియో చేయడానికి 2 years పట్టింది. ఎందుకంటే నేను మోర్ దెన్ 10 మ్యాట్రెస్ ఫ్రమ్ వేరియస్ బ్రాండ్స్ లైక్ వేక్ ఫిట్, స్లీపీ హెడ్, స్లీప్ కంపెనీ, డ్యూరోఫ్లెక్స్, స్లీపీ క్యాట్ ఇలాగ వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ మ్యాట్రెస్ పర్చేస్ చేసి నేను మోర్ దెన్ 1 year ఎవ్రీ మ్యాట్రెస్ని మోర్ దెన్ 1 year యూజ్ చేశాక మా ఇంట్లో అండ్ ఆఫీస్లో వేరియస్ మెంబర్స్, బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు, నార్మల్ పీపుల్, ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు, హెవీ పర్సన్స్, సైడ్ స్లీపర్స్, స్టమక్ స్లీపర్స్ ఇలాగ అందరం టెస్ట్ చేసిన తర్వాత మోర్ దెన్ అట్లీస్ట్ ఎవ్రీ మ్యాట్రెస్ని ఒక పర్సన్ 6 months అలాగే యూజ్ చేసిన తర్వాత వాటి రివ్యూస్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి, అలాగే అమెజాన్లో యూజర్ రివ్యూస్ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అంతా చేసేటప్పుడు నాకు ఇంత టైం పట్టింది. సో మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మ్యాట్రెస్ వీడియోస్ అన్నీ స్పాన్సర్డ్ కంటెంటే ఉంటాయి. ఏమా మ్యాట్రెస్ అని, స్లీప్ కంపెనీ అని. మన వీడియో అలా కాదు. ఈ మ్యాట్రెస్ అన్నీ మేము పర్చేస్ చేసి టెస్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆన్లైన్లో దొరికే అన్ని బ్రాండ్స్, మోస్ట్ టాప్ బ్రాండ్స్ అన్ని వేక్ ఫిట్, స్లీప్ కంపెనీ, వేకప్ మ్యాట్రెస్, డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రెస్, స్లీప్ ఎక్స్ మ్యాట్రెస్, స్లీపీ క్యాట్, స్లీపీ హెడ్ ఇలాగ వేరియస్ బ్రాండ్స్ మ్యాట్రెస్ అన్ని ట్రై చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. మీరు బెస్ట్ మ్యాట్రెస్ లిస్ట్ చూసే ముందు ఫస్ట్ మ్యాట్రెస్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ మనకు మ్యాట్రెస్ అనేది డిఫరెంట్ సైజెస్లో లభిస్తాయి. సింగిల్ బెడ్కి, డబుల్ బెడ్కి, క్వీన్ బెడ్కి, కింగ్ సైజ్ బెడ్కి ఇలాగ 4 types ఆఫ్ బెడ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రెస్ ఉంటాయి. మీ బెడ్ ఏదో దాన్ని బట్టి మ్యాట్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మ్యాట్రెస్లో కూడా థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ ఇండియాలో మోస్ట్ కామన్ వచ్చి 5 inches, 6 inches, 8 inches అండ్ 10 inches సైజెస్లో మనకు మ్యాట్రెస్ ఇండియాలో మోస్ట్ కామన్గా లభిస్తాయి. ఈ థిక్నెస్ అనేది మన బాడీ వెయిట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. 6 inches అనేది నార్మల్గా స్మాల్ ఫ్యామిలీకి, చిన్న పిల్లలు పడుకునేదానికి 6 inch మ్యాట్రెస్ సరిపోతుంది. లేదా సింగిల్ పర్సన్ 1 or 2 people లెస్ వెయిట్ ఉండే వాళ్ళు పడుకోవడానికి కూడా అది సరిపోద్ది. అలా కాకుండా 80 kgs, 100 kgs అలాగా ఉంటే మన బాడీ వెయిట్, అప్పుడు ఖచ్చితంగా 8 inches or 10 inches మ్యాట్రెస్ ప్రిఫర్ చేయాలి. అండ్ కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది కదా, మామూలు కింగ్ సైజ్ బెడ్లో 2 adults, 2 kids కూడా పడతారు. మామూలుగా ఇండియన్ ఫ్యామిలీస్లో మనం అలాగే పడుకుంటాం కాబట్టి కిడ్స్తో కలిపి. సో 4 members పడుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ మెంబర్స్ పడుకుంటాం కాబట్టి 8 inches or 10 inches మ్యాట్రెస్ తీసుకుంటే బెటర్. అప్పుడైతే మీకు మ్యాట్రెస్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. మీ మ్యాట్రెస్ అలాగ ఇంకిపోకుండా అలాగ ఉంటుంది. అలా కాకుండా మీరు రాంగ్ సైజ్ తీసుకుంటే మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం థిక్నెస్ చూసాం కదా, మ్యాట్రెస్లో కూడా ఫెమ్నెస్ కూడా ఇంపార్టెంట్. సాఫ్ట్ మ్యాట్రెస్ ఉంటాయి, మీడియం సాఫ్ట్ ఉంటాయి, హార్డ్ మ్యాట్రెస్ ఉంటాయి, మీడియం హార్డ్ మ్యాట్రెస్ ఉంటాయి. అది ఎలా చూస్ చేసుకోవాలంటే, సాఫ్ట్ మ్యాట్రెస్ మామూలుగా ఫుల్ సాఫ్ట్ మ్యాట్రెస్ అయితే ఓన్లీ లగ్జరీ హోటల్స్లో అలాగుంటాయి. అలాంటి మ్యాట్రెస్లో రోజు పడుకుంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయి. మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ ఉంటాయి. ఈ మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ ఏంటంటే కిడ్స్కి, యంగ్ కపుల్స్కి అలాగే బాగుంటుంది. బట్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ కూడా తీసుకోకూడదు. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి అండ్ మోస్ట్ పీపుల్కి, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళందరికీ మీడియం హార్డ్ మ్యాట్రెస్ అని ఉంటుంది. అట్లా హార్డ్ కాదు, ఇలానే సాఫ్ట్ కాదు, మీడియం హార్డ్ ఉంటుంది. మీడియం హార్డ్ మ్యాట్రెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఫుల్ హార్డ్ మ్యాట్రెస్ మీద కూడా ఎవరు పడుకోలేరు. సో మీడియం హార్డ్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి అండ్ మోస్ట్ పీపుల్కి మీడియం హార్డ్ సరిపోద్ది. అలా కాకుండా కిడ్స్, యంగ్ కపుల్స్, కొంచెం సాఫ్ట్నెస్ కోరుకునే వాళ్ళు ఏంటంటే మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ మనం స్లీపింగ్ పొజిషన్ బట్టి కూడా మనం మ్యాట్రెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లీపింగ్ పొజిషన్ సైడ్, కొంతమంది సైడ్కి పడుకుంటారు, కొంతమంది బ్యాక్ మీద పడుకుంటారు, కొంతమంది స్టమక్ మీద పడుకుంటారు. సైడ్కి పడుకునే వాళ్ళకి ఏ మ్యాట్రెస్ అయినా సరిపోద్ది. అలా కాకుండా స్టమక్ మీద, బ్యాక్ మీద పడుకునే వాళ్ళకి కొంచెం మీడియం ఫిమ్ మ్యాట్రెస్ అయితేనే సరిపోద్ది. మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ సైడ్ స్లీపర్స్కి అయితే మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ అయినా సరిపోద్ది. కానీ ఎస్పెషల్లీ స్టమక్ మీద పడుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీడియం ఫామ్ మ్యాట్రెస్ తీసుకుంటే బెటర్. అండ్ మ్యాట్రెస్ కొనేటప్పుడు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే మోషన్ ఐసోలేషన్. మోషన్ ఐసోలేషన్ అంటే ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు మ్యాట్రెస్ మీద ఒక 2 people పడుకున్నారు అనుకోండి, ఒక పర్సన్ జస్ట్ కదిలినా కూడా అదర్ పర్సన్కి డిస్టర్బెన్స్ ఉంటుంది కొన్ని మ్యాట్రెస్లో. ఎస్పెషల్లీ స్ప్రింగ్ మ్యాట్రెస్లో అలాగే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక పర్సన్ నిద్ర లేచి కింద దిగినప్పుడైనా లేదా నిద్రలో కదులుతున్నప్పుడైనా పక్కన పర్సన్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. స్ప్రింగ్ మ్యాట్రెస్లో అలాంటివి ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మామూలు మెమరీ ఫోమ్ మ్యాట్రెస్లో అయితే, ఇప్పుడు మెమరీ ఫోమ్లో వచ్చే బ్రాండ్స్ అన్ని మోషన్ ఐసోలేషన్ని సపోర్ట్ చేస్తాయి. ఈవెన్ గ్రిడ్ మ్యాట్రెస్, లేటెక్స్ మ్యాట్రెస్ కూడా ఈ మోషన్ ఐసోలేషన్ అనేది సపోర్ట్ చేస్తాయి. అంటే పక్కన పార్ట్నర్కి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని కంపెనీస్ ఎగ్ పెట్టి ఎగ్ మీద పడుకోండి, ఎగ్గును తొక్కండి అలా చెప్తున్నాయి. బట్ అది అన్ని మెమరీ ఫోమ్ మ్యాట్రెస్లో కూడా, మోస్ట్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్లో కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. సో అదే మనకు కొత్తగా వచ్చిన టెక్నాలజీ అయితే కాదు. ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అని ఉంటుంది. ఇవి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కూడా
సపోర్ట్ చేస్తుంది ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అనేది. బట్ ఇది మైల్డ్ బ్యాక్ పెయిన్ అయితే ఓకే. బట్ మీకు కనుక సివియర్ బ్యాక్ పెయిన్ నుంచి సఫర్ అవుతుంటే ఖచ్చితంగా మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకొని తర్వాత మ్యాట్రెస్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ చాలా బాగుంటుంది, కానీ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్లో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే ఈ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అనేది ఫుల్ సమ్మర్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మన బాడీ హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. అలాంటప్పుడు మనకు కొంచెం స్వెట్టీగా కొంచెం వేడిగా అలాగ అనిపిస్తుంది. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఓన్లీ మెమరీ ఫోమ్ లేయర్ ఒకటే వాడకుండా మల్టిపుల్ లేయర్స్ వాడుతున్నారు. అండ్ కూలింగ్ జెల్ కూడా కొన్ని బ్రాండ్స్ వాడుతున్నారు. కానీ మన రూమ్లో ఒక కూలర్ ఉన్న ఏసీ ఉన్నా అసలు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మెమరీ ఫోమ్ మ్యాట్రెస్తో. అండ్ లేటెక్స్ మ్యాట్రెస్లో అయితే ఈ ప్రాబ్లం అసలు ఉండదు, ఎందుకంటే లేటెక్స్ మ్యాట్రెస్ అనేది న్యాచురల్ మెటీరియల్ కదా అది, సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కొత్తగా స్లీప్ కంపెనీ నుంచి స్మార్ట్ గ్రిడ్ వేక్ఫిట్లో కూడా ఉంది గ్రిడ్ మ్యాట్రెస్ అనేది. ఆ గ్రిడ్ మ్యాట్రెస్లో కూడా ఇలాంటి హీట్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇవన్నీ కాకుండా కాయిర్ మ్యాట్రెస్ ఉంది, కానీ ఈ కాయిర్ మ్యాట్రెస్ ఏంటంటే కొంచెం హార్డ్ మెటీరియల్, అందరికీ నచ్చకపోవచ్చు, బ్యాక్ పెయిన్కి కూడా అంత సపోర్ట్ ఉండదు. ఇప్పుడు మనం మ్యాట్రెస్ కొనడానికి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసాం. సో ఇప్పుడు బెస్ట్ మ్యాట్రెస్ లిస్ట్ చూద్దాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ మ్యాట్రెస్ వచ్చేసి వేక్ఫిట్ నుంచి వేక్ఫిట్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్. ఈ మ్యాట్రెస్ ఇండియాలోనే ఆన్లైన్ లో అమెజాన్ లో అలాగే బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ అనమాట. వేక్ఫిట్ సేప్షన్స్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్. ఈ మ్యాట్రెస్ నేను మోర్ దెన్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే ఆ ప్రైస్కి బాగా జస్టిఫికేషన్ ఉంది ఈ మ్యాట్రెస్, మెమరీ ఫోమ్ మ్యాట్రెస్. బయట దొరికే బ్రాండ్స్ కంటే ఈ బ్రాండ్లో ప్రైసింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ కదా, సో మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి, మైనర్ స్పైనల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కూడా ఈ మ్యాట్రెస్ అయితే సూటబుల్. ఎందుకంటే మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అనేది మన స్పైన్కి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అనేది మన బ్యాక్కి అండ్ స్పైన్కి మంచిగా సపోర్ట్ ఇస్తుంది. మోస్ట్ పీపుల్కి అయితే ఈ మ్యాట్రెస్ అయితే సరిపోతుంది, ఈ వేక్ఫిట్ మ్యాట్రెస్. ఇది కూడా మీడియం హార్డ్ మ్యాట్రెస్. నేను మ్యాట్రెస్కి అయితే ఏ మ్యాట్రెస్కి అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మ్యాట్రెస్లోనే 5 inches 6 inches 10 inches 8 inches అని ఉంటాయి. మళ్ళీ 4 sizes ఉంటాయి, కింగ్ క్వీన్ అలాగే 4 sizes ఉంటాయి. మొత్తం కలిపి మోర్ దెన్ 100 ఆప్షన్సే ఉన్నాయి ఈ అమెజాన్లో ఈ వేక్ఫిట్ మ్యాట్రెస్ మీద. సో నేను దేని ప్రైజింగ్ చెప్పాలి అని నాకు తెలియదు. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ప్రైజింగ్ కావాలంటే అక్కడ చెక్ చేయండి. చెక్ చేసేటప్పుడు మీకు బెడ్ సైజ్ ఏంటో దాన్ని బట్టి ప్రైస్ చెక్ చేసుకోండి. క్వీన్ బెడ్డా కింగ్ బెడ్డా, మీకు ఎన్ని ఇంచెస్ కావాలి, 6 inches 8 inches 10 inches అలాగా మీరు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రెస్ వచ్చేసి స్లీప్ కంపెనీ నుంచి స్లీప్ కంపెనీ స్మార్ట్ గ్రిడ్ ఆర్థో మ్యాట్రెస్. ఈ స్లీప్ కంపెనీ అనేది రీసెంట్గా పాపులర్ అయింది. నాకైతే స్లీప్ కంపెనీ మ్యాట్రెస్ బాగా నచ్చాయి, కానీ ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్కువ. వేక్ఫిట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైసింగ్ అనేది ఎక్కువ. ఈ స్లీప్ కంపెనీలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, లూక్స్ మ్యాట్రెస్ అని, హైబ్రిడ్ మ్యాట్రెస్ అని, ఇలా చాలా ఉన్నాయి మోడల్స్. కానీ అన్నిటికంటే బాగుండే మ్యాట్రెస్ ఏంటంటే ఈ స్మార్ట్ గ్రిడ్ ఆర్థో మ్యాట్రెస్. ఈ ఆర్థో మ్యాట్రెస్ ఏంటంటే మన బ్యాక్కి అండ్ స్పైన్కి మంచి రిలీఫ్ ఉంటుంది పడుకున్నప్పుడు. ఇదైతే బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి బెస్ట్ మ్యాట్రెస్ నన్ను రికమెండ్ చేయమంటే ఖచ్చితంగా ఈ మ్యాట్రెస్ చెప్తాను, స్మార్ట్ గ్రిడ్ ఆర్థో మ్యాట్రెస్. ఇందాక చెప్పాను కదా వేక్ఫిట్ మ్యాట్రెస్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్, దానికంటే కూడా బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది, కాకపోతే ప్రైసింగ్ కొంచెం ఎక్కువ దానికంటే. ఇది స్మార్ట్ గ్రిడ్ మ్యాట్రెస్ అంటే గ్రిడ్ లేయర్ ఉంటుంది, టాప్ లో మల్టిపుల్ లేయర్స్ వస్తాయి, దీంట్లో కూడా ఫోమ్ లేయర్ కూడా ఉంది. ఇది కూడా మీడియం ఫోమ్ మ్యాట్రెస్ వేక్ఫిట్ లాగే. పార్ట్నర్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు, మీ పక్కన పడుకున్న వాళ్ళు కదిలినా కూడా మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఈ మ్యాట్రెస్ ఏంటంటే కూర్చొని పని చేసుకునేదానికి కూడా ఒక 2 to 3 hours కూర్చొని పని చేసుకోవడానికి కూడా ఇది సూటబుల్. బెడ్ మీద చాలా మంది పని చేసుకుంటూ ఉంటారు, మెయిన్ కారణం అదే బ్యాక్ పెయిన్ రావడానికి చాలా మందికి. కానీ ఈ మ్యాట్రెస్ పర్వాలేదు, కొంచెం మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం కూర్చోవడానికి కూడా బాగుంది. ఎందుకంటే స్మార్ట్ గ్రిడ్ మ్యాట్రెస్ కదా, ఆ గ్రిడ్ మ్యాట్రెస్లో ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగుంది. ఈ చిన్న చిన్న గ్రిడ్స్ ఉంటాయి, చాలా గ్రిడ్స్ ఉంటాయి మ్యాట్రెస్ మొత్తం మీద, దాంట్లో ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొంచెం బాగుంది. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకైతే బెస్ట్ మ్యాట్రెస్ ఇదే. కానీ కొన్ని సంవత్సరాల తరబడి క్రోనిక్ బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత ఏ మ్యాట్రెస్ అయినా మీరు వాళ్ళు సజెస్ట్ చేసినట్టు తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాట్రెస్ చాలా హెవీ మ్యాట్రెస్, మీరు ఒకవేళ హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్న అలాంటప్పుడు కొంచెం హెవీగా ఉంది మ్యాట్రెస్, అదేం పెద్ద డిసడ్వాంటేజ్ కాకపోవచ్చు, ఆయన కూడా జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మ్యాట్రెస్ వచ్చేసి స్లీపీ హెడ్ నుంచి స్లీపీ హెడ్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్. ఇది కూడా సేమ్ వేక్ఫిట్ లాగే మెమరీ ఫోమ్ మ్యాట్రెస్, కానీ వేక్ఫిట్ కంటే ఒక 1000 rupees ఉంది ప్రైస్ డిఫరెన్స్, అంటే తక్కువ ఉంది, 1000 rupees. ఇది కూడా అమెజాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్. నాకైతే ఆల్మోస్ట్ వేక్ఫిట్ లాగే అనిపించింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వేక్ఫిట్ మ్యాట్రెస్కి ఈ స్లీపీ హెడ్ మ్యాట్రెస్కి లేయర్స్ అన్ని సేమ్. అండ్ మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అని, ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అని. అండ్ ఇందాక చెప్పాను కదా మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అనేవి హీట్ అబ్జర్వ్ చేసుకుంటాయి బాడీ నుంచి. అండ్ సమ్మర్లో ఎక్సెసివ్ స్వెట్ వచ్చేవాళ్ళు, ఫుల్ బాడీ హీట్గా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ రూమ్లో ఖచ్చితంగా ఏసీ ఉన్నా కూలర్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేకపోతే కొంచెం మీకు హాట్గా అనిపిస్తుంది మెమరీ ఫోమ్ మ్యాట్రెస్. అండ్ నెక్స్ట్ మ్యాట్రెస్ వచ్చేసి వేక్ఫిట్ నుంచే వేక్ఫిట్ లేటెక్స్ మ్యాట్రెస్. ఇందాక చెప్పాను కదా సమ్మర్లో ఈ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ అయితే కొంచెం
బాడీ నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం హాట్గా ఉంటుందని. సో ఈ లేటెక్స్ మ్యాట్రస్ ఏంటంటే ఫుల్ న్యాచురల్ మెటీరియల్ అనేది. లేటెక్స్ అనేది చెట్టు నుంచి వస్తుంది అనమాట. 100% న్యాచురల్ మెటీరియలే వాడుతున్నారు వేక్ ఫిట్ వాళ్ళు. నేనైతే అది కన్ఫర్మ్ కూడా చేశాను. మ్యాట్రస్ ఇప్పి చూసి వాళ్ళకి చాలా మెసేజ్లు పెట్టి కస్టమర్ కేర్కి నేను అడిగాను, ఫుల్ ఎంక్వైరీ చేశాను. ఫుల్ 100% న్యాచురల్ వాడుతున్నాం అని చెప్పారు. నేను కూడా చూశాను. ఎందుకంటే సింథటిక్ మెటీరియల్ వాడితే స్మెల్ వస్తుంది అనమాట లేటెక్స్ మ్యాట్రస్. కానీ ఈ మ్యాట్రస్ నుంచి ఎలాంటి స్మెల్ రాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా చాలా బెటర్ అనిపించింది నాకు. మెమరీ ఫోమ్ మ్యాట్రస్ కంటే జస్ట్ 3000 ఎక్కువ ఉంది ఇది. మామూలుగా బయట వేరే బ్రాండ్స్ లేటెక్స్ మ్యాట్రస్ మీరు చూసుకుంటే కొంచెం ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు వేక్ ఫిట్ది ఇండియాస్ లార్జెస్ట్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కోయంబత్తూర్ దగ్గర. సో వీళ్ళు బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ప్రైజింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఫస్ట్లో మోస్ట్లీ అయితే వీళ్ళు ఆన్లైన్లోనే సెల్ చేస్తారు కాబట్టి ఈ గోడౌన్స్ ఆ ఖర్చు కూడా ఉండదు. ఇప్పుడైతే వీళ్ళు స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి స్టోర్లో కూడా పడుకొని చూడొచ్చు. ఈ వేక్ ఫిట్ మ్యాట్రస్ అని, స్లీప్ కంపెనీ మ్యాట్రస్ వాళ్ళు కూడా స్టోర్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. కాకపోతే మీరు అక్కడ వెళ్ళి మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 20 minutes పడుకోగలరు. అంతేగాని రాత్రంతా పడుకొని చెక్ చేయలేరు కదా. సో ఈ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే 100 night ట్రయల్, ఫ్రీ ట్రయల్ అలాగా చేస్తున్నాయి. 100 nights ఫ్రీగా వాడచ్చు, నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అని. అది బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 100 nights తర్వాత సరిగ్గా రెస్పాండ్ అవ్వరు కొన్ని బ్రాండ్స్. మీరు మెసేజ్లు పెట్టి వాళ్ళని హింసిస్తే కానీ రిటర్న్ తీసుకోరు. మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మ్యాట్రస్ కొనే ముందే మీరు రైట్ మ్యాట్రస్ తీసుకోండి. మీకు మీ బాడీకి ఏది సెట్ అవుద్ది, మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, 3 members, 4 members, ఇద్దరైనా లేకపోతే సింగిల్ పర్సనా, ఎన్ని ఇంచెస్ కావాలి, థిక్నెస్, ఫర్మ్నెస్ అన్నీ చూసుకొని కరెక్ట్ మోడల్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి స్లీప్ కంపెనీ నుంచి. ఇది లగ్జరీ మ్యాట్రస్. స్లీప్ కంపెనీ లూక్స్ మ్యాట్రస్ అని, స్మార్ట్ గ్రిడ్ లూక్స్ మ్యాట్రస్. ఇదేంటంటే కొంచెం ప్రైజింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. హోటల్లో మ్యాట్రస్ ఉంటాయి కదా, అలాంటి కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. కొంచెం లగ్జరీ మ్యాట్రస్సే స్లీప్ కంపెనీ లూక్స్ మ్యాట్రస్ అనేది. ఇదేంటంటే మీడియం సాఫ్ట్ మ్యాట్రస్. ఇందాక చెప్పినవన్నీ ఏంటంటే మీడియం హార్డ్ మ్యాట్రస్. ఇది ఫుల్ సాఫ్ట్ కాదు, మీడియం సాఫ్ట్ మ్యాట్రస్. మరి హోటల్ లాగా ఇట్లా గుంటలు పడిపోవడం అట్లా ఉండదు, కానీ చాలా లగ్జరీగా అయితే ఉంది. కానీ ఇది బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకైతే సెట్ అవ్వదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మామూలు మ్యాట్రస్ ఇందాక చెప్పాను కదా, స్మార్ట్ గ్రిడ్ ఆర్తో మ్యాట్రస్ చెప్పాను స్లీప్ కంపెనీ నుంచి, దానికంటే 10,000 ఎక్కువ ఉంది. 8 inch మ్యాట్రస్ అయినా ఏ మోడల్ చూసుకుని దానికంటే 8 to 10,000 ప్రైజింగ్ డిఫరెన్స్ అయితే ఉంది. కానీ బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఇలాంటి మ్యాట్రస్ అయితే సెట్ కాదు. చిల్డ్రన్కి, యంగ్ కపుల్స్కి అలాంటి వాళ్ళకి బాగుంటుంది. అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ మ్యాట్రస్ వచ్చేసి స్లీపీ హెడ్ నుంచి. స్లీపీ హెడ్ ఫ్లిప్ అనేది ఈ మ్యాట్రస్. ఇది క్వీన్ సైజ్ మ్యాట్రస్, 8 inches మనకు 8,500కి వస్తుంది. చాలా తక్కువ ప్రైస్. అండ్ ఇది డ్యూయల్ సైడెడ్ మ్యాట్రస్. 2 sides, అటు ఇటు సైడ్ వాడచ్చు, ఇటు సైడ్ వాడచ్చు. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫామ్గా ఉండే సైడ్ యూజ్ చేయొచ్చు. మీడియం సాఫ్ట్ ఉంటే చాలా అనుకునే వాళ్ళు మీడియం సాఫ్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఒకే పర్సన్స్ పడుకుంటా ఉంటే మ్యాట్రస్ మీద అట్లా తిప్పడం అనేది పెద్దగా రేర్ కదా. సో ఇది యూస్ఫుల్ ఆప్షనే, బట్ మీ ప్రిఫరెన్స్ని బట్టి తీసుకోండి. నాకైతే ఈ ఆప్షన్ బాగా నచ్చింది, డ్యూయల్ సైడెడ్ మ్యాట్రస్. అటు సైడ్ అయినా వాడుకోవచ్చు, ఇటు సైడ్ అయినా వాడుకోవచ్చు. అండ్ దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాట్రస్ లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాట్రస్ వచ్చేసి డ్యూరోఫ్లెక్స్ నుంచి. డ్యూరోఫ్లెక్స్ బ్రాండ్ అందరికీ తెలిసి ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది, పాపులర్ బ్రాండ్. వేక్ ఫిట్ వీటన్నిటికంటే ముందు నుంచే ఉంది. ఇది కూడా ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్సే. ప్రైజింగ్ వేక్ ఫిట్ కంటే ఒక 1000 రూపాయలు తక్కువే ఉంది. అండ్ వీళ్ళైతే డాక్టర్ రికమెండెడ్ ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ అని వేసుకున్నారు. అలా ఏం లేదు, ఏ డాక్టర్ డ్యూరోఫ్లెక్సే కొనండి అని ఎవరు రికమెండ్ చేయరు. వేక్ ఫిట్ అయినా కొనొచ్చు, లేదా స్లీపీ హెడ్ అయినా కొనొచ్చు, లేదా డ్యూరోఫ్లెక్స్ అయినా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది కూడా ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్, మీడియం ఫోమ్ మ్యాట్రస్. మీరు ప్రైజింగ్ని బట్టి మీకు ఒక 1000 రూపీస్ వేక్ ఫిట్ కంటే ఇది తక్కువ కదా. సో మీ బడ్జెట్ అలా ఉందనుకోండి, ఇదే డ్యూరోఫ్లెక్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు. బాగుంది డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రస్ కూడా. ఇందాక చెప్పాను కదా స్లీపీ హెడ్ ఫ్లిప్ మ్యాట్రస్ అని, డ్యూయల్ సైడెడ్ మ్యాట్రస్ ఉంది కదా. స్లీప్ వెల్ అనే కంపెనీ నుంచి కూడా అలాగే ఫ్లిప్ మ్యాట్రస్ ఉంది. ఒక సైడ్ హార్డ్గా, ఒక సైడ్ సాఫ్ట్గా, మీడియం సాఫ్ట్గా ఉండే మ్యాట్రస్. ప్రైజింగ్ వచ్చేసి 11,000 అలా ఉంది. క్వీన్ మ్యాట్రస్కి 8 inches క్వీన్ మ్యాట్రస్ సైజ్ అయితే ఇది కూడా మంచి ఆప్షన్, డ్యూయల్ సైడెడ్ మ్యాట్రస్. ఈ స్లీప్ వెల్ డ్యూయల్ సైడెడ్ మ్యాట్రస్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నేనైతే యూజ్ చేశాను, నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ మ్యాట్రస్ వచ్చేసి వేకప్ అనే కంపెనీ నుంచి. ఇది వచ్చి పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్. వేకప్ పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్. కొంచెం బౌన్సీ ఫీల్ ఉంటుంది. అలాంటిది నచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కొంచెం బౌన్సీగా కావాలని. ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ యంగ్ కపుల్స్ అలాగే ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం ఆ బౌన్సీ ఫీల్ ఉంటే బాగుంటుంది. చాలామంది అలాంటివి ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఈ వేకప్ పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్ కన్సిడర్ చేయొచ్చు. ప్రైసింగ్ కూడా బాగానే ఉంది.
అండ్ ఇదైతే బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి సూటబుల్ కాదండి. పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్ నార్మల్గా స్ప్రింగ్ మ్యాట్రస్ అని ఉండేవి. స్ప్రింగ్ మ్యాట్రస్ అయితే అస్సలు సెట్ కాదు బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి. ఇదేంటంటే అందుకని దీన్ని మాడిఫై చేశారనమాట. పాకెట్ స్ప్రింగ్ చిన్న చిన్న స్ప్రింగ్స్ ఉంటాయి అండ్ ఓన్లీ ఈ లేయర్ ఒకటే కాదు, అలాంగ్ విత్ పాకెట్ స్ప్రింగ్స్ మెమరీ ఫోమ్ లేయర్ కూడా యాడ్ చేశారు, ఎందుకంటే బ్యాక్ పెయిన్ రాకూడదు అని. బట్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్గా కన్సిడర్ చేయొచ్చు, లేదా స్లీప్ కంపెనీ ఇందాక చెప్పాను కదా స్మార్ట్ గ్రిడ్ ఆర్థో మ్యాట్రస్, అదైనా కన్సిడర్ చేయొచ్చు. సో కొంచెం బౌన్సీ ఫీల్ కావాలనుకునే వాళ్ళు ఈ వేకప్ పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్ కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే నేను టెస్ట్ చేసిన మ్యాట్రస్లో నాకు నచ్చిన మ్యాట్రస్ అన్నీ మీకు చెప్పాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మ్యాట్రస్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి. అండ్ ఏదైనా స్పిల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీయో లేకపోతే వాటరో ఏదైనా స్పిల్ అయింది అనుకోండి, మ్యాట్రస్ మొత్తం పాడైపోద్ది. ఖచ్చితంగా మీరు మ్యాట్రస్ ప్రొటెక్టర్ అయితే వాడండి, అప్పుడు మీ మ్యాట్రస్కి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యిందే అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. జెన్యూన్ రివ్యూస్ అబౌట్ వాటర్ ప్యూరిఫైయర్స్, మిక్సర్ గ్రైండర్స్, జ్యూసర్స్, వాక్యూమ్ క్లీనర్స్, ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.